రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము. Now let's read 21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. చాలా మందికి దేవుడు తెలుసు, నీ దేవుని మహిమపరచలే. You're not thanking God. నువ్వు మందిరానికి వెళ్ళాలా, కూడుకోవాలా. You're not giving time to God. You are living your own life. You're not worshiping God. The word is what you receive. You need to thank God. God, thank Lord, నువ్వు నాకు ఈ సామర్థ్యాన్ని ఇచ్చావు. Should be excited about knowing this God. మరి కృతజ్ఞత లేకపోవడం వల్ల, ఆయన ఎరిగిన వారిలో కృతజ్ఞత లేకపోవడం వల్ల కూడా చీకటి వస్తుందంట. మరియు ఆయన దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కనుక వారు తమ వాదముల యందు వ్యర్థులైరంట. సో దిస్ ఈజ్ అ టైమ్ నాట్ ఓన్లీ ఫర్ ద హీదన్. ఇది కేవలము దేవుని ఎరగని వారు చేసే పాపానికి కాదు. వారమంతా ఉద్యోగం ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఆయనకి మనం వందనాలు చెల్లించుకుందాం, మనం థ్యాంక్స్ చేద్దాం, ఆరాధిద్దాం. విల్ వర్షిప్ హిమ్. ఆయన్ను మనం మహిమపరచాలంట. దేవుని తెలుసుకుంటే సరిపోదు, ఆయన మనం మహిమపరచాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపాలంట. 22. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. చూడండి ఏమైందంట, వారి అవివేక హృదయం ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదో, ఆయన్ని ఆరాధించలేదో, ఆయన మహింపరచలేదో ఉన్న జ్ఞానం పోద్దంట. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని వద్ద నుండి ఉన్నది కూడా నువ్వు దేవుని తెలుసుకున్నావు, సాక్షినయ్యావు, నన్ను దేవుడు స్వస్థపరిచాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు, కానీ తర్వాత నెమ్మదిగా ఆయన స్తుతించడము, ఆయన ఆరాధించడము, ఆయన ప్రేమించడం, ఆయన స్వార్థ ప్రకటించడం ఆపేశావు. కాబట్టి నెమ్మదిగా ఏమైంది, నీ బుద్ధి కాస్త బుద్ధిహీనత అయిపోయింది. సో డోంట్ టేక్ ఇట్ ఈజీ ఇఫ్ యూ నో గాడ్. బీ ప్యాషనెట్, బీ ఆన్ ఫైర్. నిన్ను మహిమ నుంచి అధిక మహిమ తీసుకెళ్తాడు ఆయన. వారి అవివేక హృదయం అంట అంధకారం అయిపోయిందంట. చూసారా, నెమ్మదిగా నువ్వు చల్లగా అయిపోతావు అనమాట. అద్భుతాలు లేవంటావు, దేవుని శక్తి లేదంటావు, పరిశుద్ధాత్మ లేదంటావు, భాషలు నాగా ఏం వద్దు, తర్వాత ఉత్తు వాక్యమే అంటావు, తర్వాత వాక్యం కూడా అయినావు, తర్వాత ప్రార్థన అన్నీ అయిపోయి డల్గా అయిపోతావు. ఇఫ్ యూ డోంట్ రెస్పాండ్ టు గాడ్ విత్ యువర్ ఫెయిత్ అండ్ గ్రో, యూ విల్ బికమ్ డల్. ఆ హృదయం అంధకారం అయిపోతుందంట. ఓకే, చదువుదాం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చూసారా, ఎప్పుడైతే ఈ మొదట్లో దేవుడిని అంగీకరించో తెలియదో, యూ డోంట్ నో టు గాడ్. చూడండి, కయ్యను మరి దేవుణ్ణి దేవుడిగా ఆనందంతో ఆయనకి ఇవ్వడం తెలియలేదు, ఆయన ఆరాధించడం తెలియలేదు. అందరూ చూడండి, దావీదు దేవుణ్ణి ఆరాధిస్తుంటే, ఆశతో ఆరాధిస్తుంటే వాళ్ళు ఆవిడంది ఛీ అని. అది లేదు ఆమెకి, దేవుని తెలుసుకునేలాగా ఉండాలి. So see that now? So she became unfruitful. Her womb got corrupted. You see that? వారు అక్షయుడకు దేవుని మహిమ యొక్క క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో బాగుంటుంది, దే చేంజ్ ఇట్ ద గ్లోరీ ఆఫ్ ద అన్కరప్టబుల్ గాడ్ ఇంటూ కరప్టెడ్ ఇమేజ్. మనుషుల్ని చూసి మీరే దేవుడయ్యా అంటారు. నో, యూ కెనాట్ యూజ్ దట్ డైలాగ్. మీరే మా దేవుడు. నో, అంటే దేవుడిని నీవు ఒక క్షయమగు మనుషుడిగా చేస్తావు. నెవర్ కాల్ ఎనీబడి యాజ్ గాడ్. ఆ దేవుని స్వరూపంలో మనం ఎదుగుతాము. వీ విల్ గ్రో టు ఇంటూ హిజ్ ఇమేజ్. ఆయనలాగా మనం మారి విల్ బి గాడ్స్ యాజ్ వెల్. కానీ నీ రిఫరెన్స్ పాయింట్ దేవుడు కూడా మీరు దైవములు కాదా అంటారు. గాడ్ సేస్ యు ఆర్ ఆల్సో గాడ్స్. మీరు కూడా నా ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి మీరు కూడా యువరాజులే అంటాడు. కానీ మనం ఒక మనుషుని దేవుడిగా పెట్టకూడదు. మరి యేసు ప్రభువాన్ని మనం దేవుడిగా పెట్టుకున్నప్పుడు, ఆయన స్వరూపంలో ఎదిగినప్పుడు, రేపు మనల్ని దేవుడు అన్నప్పుడు మనము ఆయనకి మహిమ ఇవ్వాలి. ఉదాహరణకి పౌలు కుంటివాడిని లేపినప్పుడు అందరూ కూడా ఈయనే దేవుడు అని చెప్పి వాళ్ళ దేవుడికి దండ లేకుండా వచ్చి పౌలు చేశారు. అప్పుడు పౌలు చూసి, ఇదిగో ఈయన నా దేవుడు కాబట్టి, ఈయన వల్ల ఈ సామర్థ్యం వచ్చింది కాబట్టి దైవ లక్షణాలు వస్తాయి అని ఆయన దేవుడిగా చేసి మనం కూడా దేవుడిలా మారాలేమో. కానీ ఒక మనిషిని దేవుడిగా చేస్తే, ఒక క్షయమైన మనుషుడిని దేవుడిగా చేస్తే, కరప్టబుల్ మ్యాన్. ఇఫ్ యూ మేక్ ఎనీ కరప్టబుల్ థింగ్ యాజ్ యువర్ గాడ్, యూ గెట్ కరప్టెడ్. Because you degraded the uncorruptible image of God into corruptible things. మరి అక్షయమైన దేవుణ్ణి మరి క్షయమైనటువంటి, if you are making God, you know, some people are telling there are no miracles, no Holy Spirit, you are corrupting his image. Godhead అక్కడ అన్నాడు, దైవత్వము, Godhead and eternal life are his image. Godhead, Father, Son, Holy Spirit. You cannot say only Father will work, only Word will work, Holy Spirit, no miracles, no power. These are devil's works. You are corrupting God's image and the work of the Spirit. You cannot do that. Don't corrupt out of jealousy. I know many people know that they are true. చాలా మందికి తెలుసు అవి నిజమని. అసూయ చేత అవి తప్పని అంటారు. అక్కడ పిలాతు కూడా తెలిసిపోయింది, యేసు ప్రభువుని అసూయ చేత వారు సిలువేసి అప్పగిస్తున్నారని. వారి పదవులు పోతాయేమో ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం వల్ల. And they change the glory of uncorruptible God into an image like a corruptible man. You see that? So because you invite corruption, when you allow corruption to defile the uncorruptible image of God, అంటే దేవుని యొక్క మహిమ, అక్షయమైన మహిమ అలాగే ఉండాలి, అక్షయంగానే ఉండాలి. ఆయన శక్తి, ఆయన సామర్థ్యము, ఆయన అలాంటి దేవుడే అనాలి. అప్పుడు చేశాడు, ఇప్పుడు చేయడు.
యు ఆర్ కరప్టింగ్. వాళ్ళు అక్షయమైన దేవుని యొక్క శక్తిని క్షయముగా చేస్తున్నారు. సో దెన్ దే ఆర్ ఇన్వైటింగ్ కరప్షన్. లెట్స్ రీడ్ వర్స్ 28 చదువుదాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. మరి ఆయన మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలంట. మరి మొదటి చోటుని ఇవ్వాలంట. ఉదయం లేచిన వెంటనే మరి ఫస్ట్ యూనిట్ నౌ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. అది లేకపోతే దేవునికి మొదటి చోటు ఇవ్వకపోతే వేరే అన్ని భ్రష్టమైనవన్నీ వచ్చేస్తాయంట. ఎవరినెవరినో నువ్వు దేవుడితో పోల్చేస్తావు. దేవుని యొక్క అక్షయమైన గుణాలకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోతే క్షయమైన గుణాలకు నీవు ఇస్తావంట. అనేక పాపాలకు నీ హృదయంలో వాంచగలుగుతుందంట. దేవుని యొక్క పరిశుద్ధతకు నీవు చోటు ఇవ్వకపోతే. రోమీయులు 1:32 ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. సో ఇప్పుడు చాలా మందికి తెలుసు మానవులు తప్పు చేశారు అందుకే తీర్పు వచ్చిందని. మరి చాలా మందికి తప్పని తెలిసి కూడా చేస్తారు. అయినా చేస్తారు అంటే సామర్థ్యం లేదు. మొదటి స్థానము దేవుడికి ఇచ్చలేదు. దేవుని కృతజ్ఞత లేదు, స్తోత్రము లేదు, స్తుతి లేదు. దే ఆర్ నాట్ గోయింగ్ టు చర్చ్, దే ఆర్ నాట్ థ్యాంకింగ్ గాడ్, గ్లోరిఫైయింగ్ గాడ్. సో ద డెవిల్ ఈజ్ ఓవర్టేకింగ్ దేర్ హార్ట్స్. కాబట్టి దేవుడు అంటాడు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆరాధించాలంట. ఏదో టైం ఉన్నప్పుడు బైబిల్ చదివి టైం ఉన్నప్పుడు చేస్తూ ఉంటే నీ హృదయంలో వేరే అరే నాకు డబ్బు కావాలా, అది కావాలి, ఇది కావాలి, లోకాశాలు పెరిగిపోయి దేవుని సమయాన్ని తగ్గించేస్తావు. ఇతర విషయాలు నీ హృదయంలో ఉంటాయి. చూడండి, విత్తువాడు విత్తుకొని వెళ్ళిపోయినప్పుడు ఇతరవి వచ్చి ఆ విత్తనాన్ని అణిచేస్తాయంట. కొన్నేమో విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోతాయి, కొన్నేమో మరి ముళ్ళపొదలో పడతాయి, కొన్నేమో రాతి నేల మీద పడి వాటిలో అణిగిపోతాయంట. సో ఎప్పుడు కూడా ఈ యొక్క అగ్నిని మరి మండిస్తూ మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తూ ఉండాలి. చోటు ఇవ్వకూడదు వేరే ఆటికి. యూ షుడ్ బి ఆల్వేస్ ప్యాషనేట్ అండ్ గో ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. నౌ రోమీయులు 2:7 చదువుకుందాం. Romans 2:7. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. ఎందుకంటే అపవాది సత్క్రియ చేయనివ్వడు. నీ ఇంట్లో వాళ్ళే చేయనివాడు, ఎవరో చేయనివారు. బయలుదేరాడండి ప్రార్థనాపరుడు, ఓ గుడికి వెళ్తున్నాడండి, ఓ వాక్యం చెప్తున్నాడండి, ఓ అద్భుతాలండి, స్వస్థతలు చేస్తాడు, రకరకాల విధాలుగా నిన్ను ఇబ్బంది పెడతాడు. ద డెవిల్స్ నేచర్ ఈస్ టు ఎంటర్ ఇన్ టు పీపుల్ అండ్ వేర్ యూ అవుట్. అపవాది చేస్తాడంటే ఇతరుల్లో దూరి నిన్ను బలహీనుడిగా చేస్తాడు, అలసిపోయేటట్టు చేస్తాడు, ఓపికను తీసేస్తాడు. నా వల్ల కాదు. చాలామంది అంటారు యేసుబాబు నమ్ముకున్నాక నాకు కష్టాలు ఎక్కువైపోయాయి, ప్రార్థిస్తున్నప్పుడు కష్టాలు ఎక్కువైపోయాయి. వాడు నేను ఎలాగైనా నీ ప్రార్థన ఆపేయాలని, నువ్వు చెప్పే వాక్యాన్ని, ఇతరులు ప్రకటించే వాక్యాన్ని ఆపేయాలని. చూడండి, అందరూ కూడా సంపాదనలో, ఉద్యోగాల్లో, వీటిలో పడిపోయారు. వాక్యం చెప్పడం తగ్గిపోయింది కనుక. సో దేవునికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఇవన్నీ మిగిలిన వస్తూ ఉంటే ఇవన్నీ సులువుగా వస్తాయి. అప్పుడు గొప్ప వెలుగుతూ మనం ఆనందించవచ్చు. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి. చూడండి ఇక్కడ మహిమ. అప్పుడు ఈ భూమి మీద దేవుని యొక్క మహిమ మన మీదకి వస్తుందంట, ఘనత వస్తుందంట. అప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుందంట. అక్షయతను కూడా వెతకాలంట. అక్షయత అంటే ఇమ్మోర్టాలిటీ. వాట్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ? అండ్ ఎటర్నల్ లైఫ్. చూడండి, నిత్య జీవము. చనిపోయిన తర్వాత వచ్చేసి నిత్య జీవము. అయితే మరి ఇక్కడ అక్షయత ఏంటి అంటే ఈ భూమి మీద ఏది నేను కరప్ట్ చేయదు. అక్షయత నిన్ను అర్ధాంతరంగా మధ్యలో ఆపేయదు. నీ యాత్రను నీ వృద్ధులయ్యే వరకు ప్రభువా చాలు, నేను నీ వాక్యాన్ని నెరవేర్చా, నా జీవితాన్ని నేను ఇక్కడ ముగించుకున్న, అన్నీ చేశా, నాకు ఇప్పుడు దాకా ఆశనిచ్చావు, నేను వెళ్ళిపోతా అనే వరకు నువ్వు వెళ్ళకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఇమ్మోర్టాలిటీ. Immortality is nothing can stop your destination and stop the plan of God here. If you corrupt the image of God, then mortality అంటే ఏంటి? ఈ భూమి మీద నువ్వు దేవుని ప్రణాళిక ముగించే వరకు నువ్వు వెళ్ళకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఇమ్మోర్టాలిటీ. ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ గాడ్ యూ విల్ బి లివింగ్ యాజ్ అన్ ఇమ్మోర్టల్ మ్యాన్. మనం చూస్తే పౌలు ఇక్కడ ఎలా జీవించాడో తెలుసా? గ్లోరీ, హానర్, ఇమ్మోర్టాలిటీ. తర్వాత నిత్యజీవం అనే కిరీటం వస్తుంది అన్నాడు. కానీ ఇక్కడ హీ వాజ్ ఇమ్మోర్టల్. ఇక్కడ పౌలు చూస్తే పౌలుకి దేవుని మహిమ ఉంది, ఘనత ఉంది, అక్షయత కూడా ఉంది. ఆ తర్వాత అంటాడు నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, నా అక్షయతను ముగిస్తున్నాను, నిత్య జీవంలోకి వెళ్ళిపోతున్నాను, నాకు జీవ కిరీటం ఇవ్వబడ్డది అంటాడు. అక్షయత అంటే వాట్ ఇస్ ఇమ్మోర్టాలిటీ? పౌలును పాంకర్చింది, ఏమవలే. పౌలుని రాళ్ళతో కొట్టి చంపేశారు, మళ్ళా లేచిపోయాడు. పౌలు ఓడలో మునిగిపోవాలా, ములగలే. అంటే దేవుని కార్యం ముగించే వరకు ఆయన వెతుకుతూ ఉంటే ఇమ్మోర్టల్ విల్ బికమ్ ఇమ్మోర్టల్. యు సీ దట్ ఇమ్మోర్టాలిటీ. మరి పౌలు ఈ భూమి మీద అక్షయతగా జీవించాడు. యేసు ప్రభువారు అక్షయుడిగా అంటాడు నన్ను ఎవరూ చంపలేరు, నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడతాను, తీసుకుంటాను, నోబడీ క్యాన్ కిల్ మీ. మరి యోహాన్ని కూడా అక్షయుడిగా జీవించాడు. అతన్ని చంపలేకపోయారు, తీసుకెళ్లి పాత్మోస్ దీవిలో పడేశారు. అంటే నీ ప్రణాళిక నువ్వు అనుకున్నావు అనుకో, అయ్యా నేను నా మనవల్ని దేవునిలో పెంచే వరకు, అబ్రహాం చూడండి నేను వృద్ధుడిని అయిపోయినా సరే యాకోబుని 15 ఏళ్ళ వరకు పెంచుతాడు. ఆ విశ్వాస కణాలు యాకోబులు ఉంటుంది. అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అలాగే నా 2వ తరాన్ని 3వ తరాన్ని కూడా విశ్వాసంలో ఎదిగే వరకు చూసి అప్పుడు వెళ్తాను ప్రభు నిర్ణయించుకున్నావా, అప్పటి వరకు నువ్వు అక్షయుడిగా ఉంటావు.
ఫలిస్తానే ఉంటావు. ఆ తర్వాత నువ్వు చనిపోయి పరలోకానికి వెళ్ళొచ్చాము. యు సీ దాట్ నా. సో ఇక్కడ దేవుణ్ణి ఓపికగా మధ్యలో ఆగిపోకుండా ఎవరిని తిట్టినా ఏమన్నా ఓపికగా నీ దేవుని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఆయన నామాన్ని మహిమపరుస్తావు, ఆయనను గణపరుస్తావు, ఆయన అక్షయతను నీలో చూపించుకుంటావు. యేసుప్రభు అంటారు, ఎవడు నన్ను చంపలేదు, నా అంతటి నేనే పడతాను. అందరూ అనుకుంటారు యేసుప్రభుని చంపేశారు అని ఆయన మీద జాలి పడతా ఉంటారు. ఆయన మన క్షయమైన దాన్ని హీ టుక్ దట్ mortality on his cross Good Friday and he transferred immortality on Sunday. అందుకే ఆయన లాస్ట్లో చెప్తాడనమాట పేతురుని, నువ్వు నీ పని ముగించిన తర్వాత హత్సాక్షిగా నువ్వు వెళ్ళిపోతావు అంటే అప్పటి వరకు పేతురుని కూడా చంపలేరు. You see that God gives you this gift of immortality. So you can only live when you want to live. Nobody can kill you. And let me give you some more verses. ఇంకొన్ని విషయాలు మీకు నేను బోధించి ముగిస్తా. 2 కొరింథీయులు 4కి వెళ్దాం. Let me go to 2 Corinthians chapter 4 from verse 3. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. చూడండి, సువార్త నశించిన వారికే మరుగు చేయబడదంట. అంటే ఎవరైతే దేవుడిని అంగీకరించారో వారి హృదయంలో అంధకారం వెళ్ళిపోతుందంట. I want to even focus you on this stuff, how your heart will be darkened. ఒకసారి 21కి వెళ్దాం. రోమీలు 1:21కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం. I'll connect you some things. చూడండి, when they knew God, they glorified him not as God, neither were thankful, but vain in their imagination, and their foolish heart was darkened. Imagination, మైండ్లో ఇమాజినేషన్ చీకటైపోయింది, హృదయము చీకటైపోయింది. చూసారా, ఎప్పుడైతే మనము దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవునికి కృతజ్ఞత, దేవునికి ఆనందము ప్రతి ఉదయము ఆయనకిచ్చి, ప్రతి ఆదివారం ఆయన సమయానికి ఇచ్చి మనం ఆయన మీద ఆధారపడతామో, ఆయన్నే మనకు సమస్తం అనుకుంటామో, అప్పుడు అన్నీ బాగుంటాయి. లేకపోతే మన మనస్సు అంట ఏమైపోతుందంట అంటే అవర్ ఇమాజినేషన్స్ విల్ బి వెయిన్ అండ్ అవర్ ఫులిష్ హార్ట్ విల్ బి డార్కెండ్. మన హృదయం చీకటైపోతుందంట. మన మనస్సులో స్వార్థ అందకుండా ఉంటాయంట, స్వార్థల్లో వెలక్కుండా ఉంటాయంట. సో ద హార్ట్ విల్ బి డార్కెండ్. ఇఫ్ యూ సీ, బికాస్ యూ డోంట్ నో గాడ్, యువర్ హార్ట్ విల్ బి డార్కెండ్. అండ్ నౌ హృదయము నిండిన బట్టి నోరు మాట్లాడుతుంది, వాట్ ఈస్ ఇన్ హార్ట్ విల్ కమ్ అవుట్. ఇప్పుడు అందరి హృదయాల్లో ఏముందో అదే బయటకు వచ్చింది, చీకటే. చూడండి, సామెతల్లో అంటాడు, అన్నిటికంటే నీ హృదయాన్ని బాగా భద్రపరచుకో, ఎందుకంటే అవుట్ ఆఫ్ ద హార్ట్ విల్ కమ్ ద ఇష్యూస్ ఆఫ్ లైట్ అండ్ డార్క్నెస్. అన్నిటికంటే నీ హృదయాన్ని ఎందుకు భద్రపరచుకోవాలంటే నీ హృదయములోంచి మరి జీవం వస్తుందంట. లైఫ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ cometh the issues of life. Let me show you that scripture. Out of the heart cometh the issues of life. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూడండి, దేవుని తెలుసుకొని ఆయన కృతజ్ఞత చెల్లించి ఆయన పట్ల ఆశ కలిగి మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళలేదనుకోండి, మరి మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళి చాలు ఇంతవరకే తెలుసుకుంటా అని అనుకుంటే కనుక ఏమవుతుందంట, హృదయంలో చీకటైపోతుందంట, తలంపులు వృధా అయిపోతాయంట. ఎందుకంటే హృదయం చీకటకుండా ఉండాలంటే హృదయాన్ని బాగా కాపాడుకోవాలంట. ఎందుకంటే హృదయంలోంచి జీవధారలు వెళ్తాయంట. ఈ భూలోకంలో అందరి హృదయాల్లో చీకటి ఉంది, అదే బయటకు వచ్చింది. సో ఇట్ హ్యాస్ సస్పెండెడ్ అండ్ లాక్ డౌన్ ద ప్లానెట్ బికాస్ ఆఫ్ దే రిజెక్టెడ్ గ్రేస్. ఆయన కృపను, ఆయన క్షమించే గుణాన్ని, ప్రేమగల గుణాన్ని తిరస్కరించాం కాబట్టి జీవం రాకుండా బయటికి మరణం వచ్చింది. సో యూ నీడ్ టు నెవర్ మేక్ యువర్ హార్ట్ కూల్ డౌన్. నీ హృదయాన్ని ఎప్పుడు నువ్వు కూల్ చేయకూడదు. ఆల్వేస్ ప్యాషనేట్ అండ్ ఫైర్ ఫర్ గాడ్. పాపేచ్చులు అవి ఇవి ఏం చేస్తావులే, దేవుడు ఏం ప్రార్థిస్తావులే, ఏ స్వాత ప్రకటిస్తావులే, వీళ్ళందరూ ఇంత రకరకాల విధాలుగా నీ హృదయాన్ని వాడు చల్లార్చాలని చూస్తాడు. అందరి హృదయాల నుంచి జీవధారాలు బయటకు వెళ్ళాలంట. లైఫ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. యు సీ దట్ నౌ. సో ఇక్కడ వారి హృదయాలు చీకటి పడిపోయాయి కాబట్టి లోకమంతా ఏంటి, మనుషుల హృదయాలను బయలుపరుస్తుంది. ఇదిగో చీకటి అయిపోయింది. నౌ దిస్ ఇస్ ద ఫౌండేషన్. నౌ లెట్ మీ గివ్ యూ సమ్ మోర్ స్క్రిప్చర్స్. 2 కొరింథీయులు 4:3 నుంచి వెళ్దాం. 2 కొరింథీయులు 4:3 నుంచి 10 వరకు. మా సువార్త మరుగు చేయబడని ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడితనము కలగజేసెను. చూసారా, దేవుని స్వరూపం అయ్యున్న క్రీస్తు మహిమను, అక్కడేమో దే హ్యావ్ కరప్టెడ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ అన్కరప్టబుల్ టు కరప్టబుల్ ఇమేజ్. యు సీ దట్ నౌ. ఇక్కడ ఆయన యొక్క అక్షయమైన స్వరూపాన్ని క్షయమైన స్వరూపంగా మార్చేశారంట. అందుకే ఈ యొక్క క్షయం వచ్చేసింది. దే చేంజ్ ద అన్కరప్టబుల్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ టు కరప్టబుల్. సో ఇఫ్ యూ యాక్సెప్ట్ ద అన్కరప్టబుల్ గాడ్, యూ విల్ బి అన్కరప్టబుల్, ఇమ్మోర్టల్ until your time is finished. But because you change the uncorruptible God into corruptible God, there are no miracles. Even believers, there are no miracles, they are nothing. This is wrong, he is false prophet. You are corrupting. Instead of growing in faith, నీవు కూడా ఆ స్థాయిలోకి ఎదగాలనే పోయి అది తప్పు అంటే ఎలాగ అసూయతోటి. అన్ని భాగాలు ప్రాముఖ్యమే.
వాక్యం చెప్పేవాళ్ళు, దేవుని మందిరంలో మరి కేవలం బలపరిచేవారు, ఇంటికి వెళ్ళి స్వాత ప్రకటించేవారు, ఆ మందిరాన్ని మరి శుభ్రం చేసేవారు, ఆ మందిరంలో మృతులను లేపేవాళ్ళు. ఇద్దరికి ఒకే స్థానము. నోబడీ ఈస్ గ్రేట్ అండ్ బిగ్. దేవుని మందిరంలో అన్నీ కూడా శరీరము, హ్యాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ వన్. యూ కెనాట్ రిజెక్ట్ ఎనీథింగ్. మరి తల కూడా, అరే ఈ మందిరం సాఫ్ చేసేవాడు నువ్వు వేస్ట్, నువ్వు మృతుల్లో లేపాలా, నువ్వు అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకారాలు చేయాలంటే కుదరదు. ఆ కాళ్ళు లేకపోతే ఆ బాడీ నలవలేదు, హ్యాండిక్యాప్డ్ అంటారు, సర్టిఫికేట్ ఇస్తారు నీకు అంత మంచి బ్రెయిన్ ఉన్నా కానీ. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ కాలింగ్. అన్ని పిలుపులను మనం గౌరవించాలా. వాక్యం బోధించే పిలుపును, మరి సంఘంలో సహాయం చేసే పిలుపు, ఇది శరీరము. వెన్ యూ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ ద బాడీ విల్ ఇమినేట్ లైట్. ఏ ఒక్క అవయవం బాగోపోయినా అది అవయవం చిన్నదైన అరే కాలుకి మట్టి అంటుకుంటుంది. ఇది ప్రతి అవయవము ప్రాముఖ్యమైందే. సో ద చర్చ్ నీడ్స్ టు లెర్న్ నౌ నాట్ టు క్రిటిసైజ్ పీపుల్. వీఆర్ ఆల్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇక చూడండి, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన మనోనేత్రంలోకి గుడ్డు కలిగి చేసింది. అక్కడేమో వెయిన్ ఇమాజినేషన్. యు ఆర్ నౌ ద గ్లోరియస్ గాస్పెల్ హూ ఇస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, అంటే ద అన్కరప్టబుల్ ఇమేజ్ ఆఫ్ గాడ్ షుడ్ షైన్. దేవుని యొక్క అక్షయమైనటువంటి తత్వము నీ హృదయంలో వెలగాలంట. ఆయన అక్షయము కలిగిన వాడు. అప్పుడు ఈ క్షయమైనటువంటివి ఈ లోకాన్నిలోకి రావు, లోకమును ఆపవు. ఎప్పుడైతే హృదయంలో క్షయమైంది ఉంటుందో బయటికి కూడా క్షయమైంది వస్తుంది. ఈ హృదయంలోంచి జీవధారాలు రాకుండా మరణధారాలు వస్తాయి కాబట్టి బయట కూడా మరణమే ఉంటుంది. ఇక చూడండి, దేవుడి స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఆ యుగ సంబంధమైన దేవత విశ్వాసులందరి యొక్క మనోనేత్రంలో గుడ్డు కలిగి చేసిందంట. చూద్దాం 5వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చూసారా, మరి ఇప్పుడు ఏంటి ఆయన స్వరూపి దేవుడు ఎవరు? ఇప్పుడు దేవుడు ఎవరు? యేసు ప్రభు. తండ్రి ఆయనకే ఇచ్చాడు మార్గాన్ని. నా కుమారుడు తప్ప వేరే రూట్లో రాలేదు, మేము డైరెక్ట్గా వచ్చేస్తాం తండ్రి దగ్గర కంటే కుదరదు. నా కుమారుడినే నేను తలుపుగా పెట్టాను, నువ్వు నా దగ్గరికి వేరే మార్గము లేదు. మరి ఆ కుమారుడు కూడా ఇప్పుడు పైకి వచ్చేసాడు. ఇప్పుడు ఈ భూమి మీద పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని వధువు రూపంలోకి తయారు చేస్తాడు. ఇప్పుడు కుమారుడు మరి తండ్రి యొక్క కుడి పార్శ్వాన కూర్చున్నాడు, తండ్రి అక్కడ కూర్చున్నాడు, మన మధ్య పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఈ త్రియేక దేవుడు, దిస్ ఇస్ ద ఇన్విజిబుల్ నేచర్. అదే అంటాడు అనమాట, ద ఇన్విజిబుల్ నేచర్. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ ఈస్ బై ద ఇన్విజిబుల్ నేచర్ ఆఫ్ గాడ్. హిస్ గాడ్ హెడ్, హిస్ ఎటర్నల్ పవర్. ఈ అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరచాలంట. ఆయన ద్వారా మన హృదయాలు ప్రకాశిస్తాయంట. అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ సువార్త మన హృదయంలో వెలుగునిస్తుంది. యు సీ దట్ నౌ. ఎప్పుడైతే యేసుక్రీస్తు వెలుగుతామో ఈ హృదయంలోంచి వెలుగు వస్తుందంట. ఈ హృదయంలో ఆ వెలుగు ప్రకాశిస్తుందంట. ఈ వెలుగులోంచి జీవధారలు బయట వెళ్తాయంట. అప్పుడు ప్రపంచమంతా జీవముతో నిండుకుంటుందంట. యు సీ దట్ నౌ. That's how we can change the whole by filling these hearts with the light of the gospel. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు దేవుని స్వరూపం ఏంటి? జీసస్ క్రైస్ట్. ఫిలిప్ అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ ఒక్కసారి తండ్రిని చూపించాయి అంటాడు. కోపం వస్తుంది. ఇంతకాలం ఉన్నావు, నీకు తెలీదా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, నన్ను నమ్మితే తండ్రిని నమ్మినట్లే, నన్ను ఆరాధిస్తే తండ్రిని ఆరాధించినట్లే. కానీ ఆయన నాకంటే గొప్పోడు. కానీ నువ్వు తండ్రికే ప్రార్థన చేయి, నానామన్న ప్రార్థన చేయి. పని చేసేది పరిశుద్ధాత్ముడు. సో ఈ యొక్క నిత్యత్వాన్ని యొక్క గుణమును తెలుసుకోవాలా. అండ్ హిస్ పవర్ ఇంత గొప్పగా ఈ భూమి ఎన్ని మొక్కుతున్నాయి. మరి చూడండి, భూమిలోంచి విత్తనాలు ఎలా వస్తున్నాయో, ఆ ఋతువులకు ఏ ఋతువు పండుతున్నాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయా? యు నీడ్ టు నో గాడ్. లెట్స్ ఫినిష్. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. చూసారా, మనలో ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకుంటామో ఈ మంటి ఘటాల్లో ఐశ్వర్యం ఉంటుందండి. ఈ హృదయంలోంచి జీవధారలు వెళ్ళి ఇతరులను కూడా వెలిగించేటువంటి కృప మనలో ఉంటుందండి. 10వ వచనం చదువుదాం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. చూడండి, నేను యేసు యొక్క మరణానుభవములోకి పాల్పొందుకోవాలనుకుంటున్నాను కాబట్టి నాలోంచి జీవం వస్తుందంట. చూడండి, ఆల్వేస్ బేరింగ్ అబౌట్ ఇన్ ద బాడీ ద డైయింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ అండ్ లైఫ్ ఆఫ్ జీసస్ విల్ బి మేనిఫెస్ట్ ఇన్ అవర్ బాడీ. యేసు ప్రభువు నా కొరకు చనిపోయాడు అని నువ్వు నమ్మితే నీలోంచి జీవం వస్తుంది. యు యాక్సెప్టింగ్ హిస్ డెత్ ఆన్ ద క్రాస్ విల్ రేడియేట్ లైఫ్ ఫ్రమ్ యువర్ హార్ట్. సో హిస్ డెత్, అందరూ అనుకుంటారు ఆయన చనిపోయాడు కదా, ఇంకేం అంగీకరిస్తాం, ఆయన బలహీనుడు అయిపోయాడు కదా. ఆయన మరణాన్ని అంగీకరిస్తే నాకు చనిపోయాడా, నీలోంచి ఏమొస్తుందంట? జీవం. ఇఫ్ యూ రిజెక్ట్ దిస్ డెత్ యూ విల్ ఆల్సో రేడియేట్ డెత్. సో నౌ లెట్ మీ కంక్లూడ్ బై దిస్ స్క్రిప్చర్, Romans 8:21. Because the creature itself also shall be delivered from the bondage of corruption into the glorious liberty of the children of God. స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన మూలముగా వ్యర్థపరచబడనంట. ఇక్కడ సృష్టి ఇప్పుడు కరప్షన్తో ఉందంట. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క అన్కరప్టబుల్ ఇమేజ్ని కరప్షన్గా చేశారు కాబట్టి ద వరల్డ్ ఈజ్ నౌ బీయింగ్ కరప్టెడ్.
అయితే ఇప్పుడు ఈ కరప్షన్ని తీయాలంటే ఇది కేవలము దేవుని యొక్క ప్రజలు యేసును తెలుసుకొని ఇది అసలైన అన్కరప్టబుల్ ఇమేజ్. వాట్ ఈస్ ద అన్కరప్టబుల్ ఇమేజ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క అక్షయమైన స్వరూపం ఏంటి? యేసు ప్రభు. యేసు ప్రభు వారే దేవుని యొక్క అక్షయమైన స్వరూపము. అది కాకుండా ఇంక ఏది పట్టుకుని అది క్షయమైన స్వరూపము, అది క్షయాన్ని తీసుకొస్తుంది. ఎనీథింగ్, ద అన్కరప్టబుల్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇస్ జీసస్ క్రైస్ట్. Anything other than Jesus Christ is a corruptible image which will bring corruption and corrupt everybody. You seeing that? అయితే ఇది మనలోంచి బయటికి రావాలని సృష్టి, ఇప్పుడు చూసారా, సృష్టి అంతా కరప్షన్ అయిపోయింది. సో ఇఫ్ ద క్రియేషన్ ఇస్ బీయింగ్ కరప్టెడ్ బికాస్ ఆఫ్ ద కరప్షన్ ఇన్సైడ్, మనిషిలో ఉండేటువంటి క్షయము బయట కూడా వచ్చేసింది. సృష్టి అంతా మరి క్షయం అయిపోయింది. ద హోల్ వరల్డ్ ఈస్ బీయింగ్ కరప్టెడ్ బికాస్ దే మేడ్ ద incorruptible image of God into corruptible image. So if you go back to see the image of God, which is Jesus Christ, the uncorruptible image, then everything will become uncorruptible in this planet. మరి దేవుడి యొక్క అక్షయమైన దేవుని స్వరూపమైనటువంటి యేసు ప్రభువారిని చూస్తూ ఉంటే ఆ అక్షయమైన గుణాలు మనలోకి వెళ్ళి లోకాన్నంతా అక్షయంగా చేస్తాయి. లేకపోతే మనము ఆయన అక్షయమైన స్వరూపము కాదు, యేసు దేవుడు కాదని పక్కన పెట్టేస్తే అది క్షయమైన స్వరూపము. ఆ క్షయమైన స్వరూపము లోకాన్ని మరి క్షయము చేస్తుంది. ఓకే, 23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. చూసారా, మనకి నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. సో యు నో ద ఇమేజ్. ఇప్పుడు తెలుసుకున్నాము అక్షయమైన స్వరూపం యేసుప్రభు వారు. ఈ అక్షయమైన యేసుప్రభు వారిని తీసేస్తే మరి క్షయాన్ని వస్తుంది. ద అన్కరప్టబుల్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ యూ బిలీవ్ హిమ్, the whole earth will become uncorruptible. If you reject the uncorruptible image and make it into corruptible image, the whole earth will be corrupted. And the believers are the hope that we need to pray. Let us pray that their corruptible image will be turned into uncorruptible image of God, so that corruption will go away. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, వారి హృదయంలో ఉండే క్షయమైన స్వరూపము కూడా అక్షయమైన స్వరూపముగా మారేటట్టు మేము వాళ్ళ హృదయాల కొరకు ప్రార్థిస్తాం. ఇదిగో ఈ అక్షయమైన దేవుని స్వరూపాన్ని బోధించాలా అని వారు చెప్పినప్పుడు లోకమంతా అక్షయముగా మారుతుంది. When everybody prays and teaches about this uncorruptible image, Jesus Christ, so the corruption will be, Lord, disappeared from the creation. Now the creation is groaning in pain. The creation is corrupted, my Lord. ఇదిగో లోకమంతా మరి క్షయమైపోయింది. కాబట్టి ఈ క్షయమైన ఈ లోకము కొరకు మరి అక్షయమైన స్వరూపాన్ని క్షయముగా మార్చేశారు కనుక, లోకమంతా క్షయమైంది కనుక వారి హృదయాల్లో నీ స్వరూపము కనబడి నీ అక్షయమైన స్వరూపాన్ని చూసి ఈ లోకాన్నంతటినీ మరి వారు అక్షయంగా చేసే కృపను వారికి దయచేయండి. నాజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.